మీరు 'ఖడ్గం' సినిమా చూశారు కదా! రవితేజ ఒక పాట పాడతాడు తన కోరికలతోటి. తనను సీఎం జేయాలి, పీఎం జేయాలని కోరికలతోటి పాట పాడతాడు. ఆ కోరికలు వినలేక, తీర్చలేక దేవుడు మాయమైపోతాడు. ఇది సరదాగా పెట్టిన పాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముందు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ఒక 3 కోరికలకి అవకాశం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారికి. మరి జగన్మోహన్ రెడ్డి గారు 3 కోరికలు కోరుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి మొదటి కోరిక చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి పదవి పోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఉండకూడదు. ఇది జగన్ గారి మొదటి కోరిక. రెండో కోరిక పవన్ కళ్యాణ్ పార్టీ, జనసేన పార్టీ పూర్తిగా నాశనం అయిపోవాలి. అసలు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో నుంచి పక్కకు పోవాలి. ఇక జనసేన పార్టీ అనేది ఉండకూడదు. ఇది రెండో కోరిక జగన్మోహన్ రెడ్డి గారు. మూడో కోరిక లోకేష్‌కి పొలిటికల్ లైఫ్ ఉండకూడదు. ఆయన మంత్రి పదవి ఊడిపోవాలి. మంగళగిరిలో ఎమ్మెల్యేగా కూడా గెలవకూడదు. ఆయన రాజకీయాల నుంచి అసలు పక్కకు పోవాలి. ఇది మూడో కోరిక. అదే మొదటి కోరిక ఏమో చంద్రబాబు నాయుడు పదవి పోవాలి కోరుకున్నాడు. రెండో కోరిక పవన్ కళ్యాణ్ నాశనం అయిపోవాలని కోరుకున్నాడు. మూడో కోరిక నారా లోకేష్ పొలిటికల్ లైఫ్ ఉండకూడదని కోరుకున్నాడు. అని ఎంతసేపటికి అవతల వాళ్ళ మీద కోరుకున్నాడు. ఈ కోరికలు వినగానే సహజంగా దేవుడు ఏమంటాడు? అరే నాయనా, నేను నీకు అవకాశం ఇచ్చాను 3 వరాలు కోరుకోమని. నీ గురించి నువ్వు కోరుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. నేను మళ్ళీ సీఎం కావాలి. ప్రజలకు ఏదో మంచి చేయడానికి నాకు అవకాశం కల్పించాలి. ఇలాంటివి ఏవో కోరుకోవాలి. లేదు నాకు సంపద కావాలి, నాకు పదవి కావాలి, ఏదో తనకు అనుకూలంగా తను కోరుకోవాలి. కానీ ఎంతసేపటికి అవతలోడి నాశనం కావాలి, అవతలోడి పదవి కావాలి అంటే ఇది ఎలా అవుతుంది అసలు? నేను అవతల వాడిని నాశనం చేయటానికి వరాలు ఇవ్వను. ఒకరిని బాగు చేయడానికి వరాలు ఇచ్చేవాడిని నేను. నీకు వరాలు ఇవ్వటం అంటే నిన్ను బాగు చేయటం. అంతేగాని పక్కన ఉన్నవాడిని నాశనం చేయటం కాదు. నువ్వు 3 వరాలు వృధా చేసుకున్నావు అని చెప్పేసి దేవుడు మాయమైపోతాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి నేచర్ ఇలాగే ఉంటుంది. మీరు చూడండి, ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ స్టైల్ చంద్రబాబుని ఎలా బదనం చేద్దామా, లోకేష్ని ఎలా బదనం చేద్దామా, పవన్ కళ్యాణ్ని ఎలా బదనం చేద్దామా, ఇది తప్ప వైసీపీని ఎలా రికవరీ చేసుకోవాలి, వైసీపీని ఎలా పాజిటివ్గా జనంలోకి తీసుకెళ్ళాలి, తనకి నెగిటివ్ ఇమేజ్ ఎందుకు వచ్చింది, ఆ ఇమేజ్ని పాజిటివ్గా ఎలా మార్చుకోవాలి, ఈ ప్రయత్నం అసలు జగన్లో లేదు. ఎంతసేపటికి అవతల వాడు బ్యాడ్ అయితే నాకు అధికారం వస్తుందనే ఆలోచన తప్ప తన ఒక పాజిటివ్గా జనంలోకి వెళ్దామనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిలో లేదు. ఏ కోశానా లేదు. సో ఇది అంటే జగన్ కోరికలని దేవుడు కూడా తీర్చలేడు. దేవుడు అంటే ప్రజాస్వామ్యం ఎవరు? ప్రజలు కూడా తీర్చలేరు. జగన్ తన గురించి ఏమన్నా అడిగితే తీరుస్తారేమో. అప్పట్లో ఒక్క ఛాన్స్ అన్నాడు, అది తన గురించి అడుక్కున్నాడు, ప్రజలు తీర్చారు. ఆ ఒక్క ఛాన్స్కే పరిమితం చేశారు. అదే ఇప్పుడు ఎప్పుడైనా నాయకుడు తన గురించి అడుక్కుంటే ప్రజలు తీరుస్తారు, కానీ అవతల వాళ్ళని ద్వేషిస్తే తీర్చరు. వీడే పూర్తిగా నెగిటివ్ మైండ్ సెట్ రా అంటారు. అది జగన్ తెలుసుకోవాలి, నేర్చుకోవాలి.